ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ప్రభాకర్ ఉల్లాసంగా కబుర్లు చెబుతూ వంటింట్లో ఉల్లిగడ్డలు క్యారెట్లు చకచకా తరుగుతున్నాడు. రజనికి వంటింట్లో పూర్తి సాయం చేస్తూ, మా తరం వాళ్ళు వెనకటి మగాళ్లలా కాదు, స్త్రీలని తలుపు చాటికి ఉంచట్లేదు. ఇంటి పనిలో వంట పనిలో మేము చేస్తున్నంత హెల్ప్ ఏ కాలంలోనూ ఏ మగాళ్ళు చేయలేదు. అందుకే మా తరం మగాళ్లే గొప్పంటాను అన్నాడు. రజని ఓరకంట ప్రభాకర్ని చూసి నవ్వుకుంది. మీరు చెప్పేది నిజమే, మాకు పూర్తి సాయం అందిస్తున్నారు, కాదనట్లేదు. సరే కానీ అని ఆగిపోయింది. సరే కాని ఏంటి చెప్పు. ఏనాడైనా నీ మాటకి విలువనివ్వకుండా కించపరిచానా? అందులోనూ నాది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం నాదే కాదు, ఈ కాలం మగాళ్లలో 70% నాలాగే. విషయమేంటో చెప్పు. ఏమీ లేదు, 6 నెలలు ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను అంది. ఆ మాటకి ప్రభాకర్ మొహం చప్పున మాడిపోయింది. 6 నెలలు మానేస్తావా? ఎందుకు? అన్నాడు ఆందోళనగా, ఉల్లిగడ్డలు తరగడం మర్చిపోయి. ఏమీ లేదు, డిగ్రీ కాగానే ఉద్యోగం, ఉద్యోగం రాగానే పెళ్ళి, పెళ్లితో పిల్లలు, రోజూ ఆఫీస్, రొటీన్, ఎడతెగని శ్రమ. ఎల్కేజీ చదువు నుంచి అలసట. ఎందుకో నాలో సహజ సిద్ధమైన ఆడతనం 6 నెలలైనా గృహిణిలా ఉండాలని కోరుకుంటోంది అంది రజని. నీకేమైనా పిచ్చా? అదేం ఆలోచన? 6 నెలలంటే నెలకి 6,000 చొప్పున 36,000 నష్టం తెలుసా? కొంచెం ఆవేశంగా అన్నాడు. రజని పేలవంగా నవ్వింది. అది కాదండి, మొన్న చింటుగాడు ఏమన్నాడో తెలుసా? మమ్మీ, రోజూ స్కూల్లో లంచ్ టైంలో అందరూ మమ్మీలు వచ్చి అన్నం తినిపిస్తారు, నువ్వెప్పుడూ రావు, నువ్వు ఉద్యోగం మానేసి స్కూల్కొచ్చి అన్నం తినిపించవు అని బతిమిలాడాడు అంది రజని. వాడికేం తెలుసు, మనం కష్టపడేది వాళ్లకోసమేనని పెద్దయ్యాక గాని వాళ్లకు తెలియదు. వాడేదో సిల్లీగా అడిగితే నువ్వు 6 నెలలు ఉద్యోగం మానేస్తావా? మతుండి మాట్లాడుతున్నావా? కోపం ఇంకొంచెం పెరిగింది. అది కాదండి, అంతకుముందు బంటి కూడా ఏమందో తెలుసా? మమ్మీ, 5 గంటలకి ఆటోలో మేమింటికొచ్చేసరికి నువ్వు డాడీ ఆఫీసుల నుంచి రారు, మీరొచ్చేసరికి దాదాపు 7 అవుతుంది. అంతవరకు ఇంటి ముందు పడిగాపులు పడటం బోర్గా ఉంటుంది మమ్మీ. పింకీకైతే ఇంటికెళ్ళగానే వాళ్ళ అమ్మ ఎదురొచ్చి బోర్నుమిఠా ఇస్తుందట. నువ్వొక్కరోజైనా ఎదురుగా రావేంటి మమ్మీ అంది. దాని మొహం, ఆటోకి ఎదురొచ్చి బోర్నుమిఠా అందివగానే ఏమొస్తుందట? సంపాదించేది వాళ్లకోసమేనని తెలుసుకోరు. ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తే కాని తెల్లారదు అని ఆ చిన్నపిల్లలకేం తెలుసు? అయినా ఇంత చిన్న కారణాలకి 6 నెలలు లీవ్ పెడతాననడం మూర్ఖత్వం. ప్రభాకర్ నిర్లక్ష్యానికి రజనికి కోపం వచ్చింది. వాళ్లకోసమే కాదండి, ఉద్యోగ బాధ్యతల్లో పడి మాకు సంబంధించిన కొన్ని అనుభూతుల్ని కూడా కోల్పోతున్నాం. పేరంటాలకి వెళ్లడం తగ్గిపోయాక మనల్ని పిలిచేవారే కరువయ్యారు. ఇంటికి రోజూ తాళంకప్ప వేలాడుతూ ఉండడంతో మనింటికి వచ్చేవాళ్లే కరువయ్యారు. మనుషుల మధ్య ఉన్నా అడవిలో ఉన్నట్టే ఉంది. 2 గంటలు రథం మొగ్గేసుకోవాలని, పిల్లల్ని ఒడిలో పడుకోబెట్టుకొని ఎన్నెన్నో చందమామ కథలు చెప్పాలని, వాళ్ల కళ్ళల్లో మెరుపులు చూడాలని, ఇంకా చాలా ఉన్నాయి ఉద్వేగంగా అంది రజని. ప్రభాకర్ రజని మాటలకు విస్తుపోయాడు. రజనిని ఓ పిచ్చిదాన్లా చూశాడు. ఇలాంటి చిల్లర పనుల కోసం 36,000 నష్టపోదామా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కోపం తారాస్థాయికి చేరింది. ఆ అనుభూతుల్ని కోల్పోతుంటే జీవితం నిస్సారమై ఏదో వెలితి ఏర్పడుతోంది. ముఖ్యంగా మా ఉద్యోగినుల్లో అంతరాంతరాల్లో పేరుకుంటున్న అసంతృప్తి ఇది. ఆ అనుభూతుల్ని తిరిగి పొందడం కోసమే కనీసం 6 నెలలైనా లీవ్ పెడదామనుకుంటున్నాను. నువ్వు లీవ్ పెడితే చంపేస్తాను, ప్రభాకర్ అరిచినంత పనిచేశాడు. రజని కళ్లల్లో నీళ్లొచ్చాయి. ఇప్పటివరకు మీ తరమే గొప్ప మగాళ్ళని ప్రగల్భాలు పలికారు కదా, ఎక్కడ మీ గొప్ప అంది ఉక్రోషంగా. ఇంత పని చేసి పెడుతున్నాం, కనిపించట్లేదా? ఉల్లిగడ్డల ప్లేటు ఎత్తిపడేస్తూ అన్నాడు. మీ సహకారంలో స్వార్థముంది. సంపాదించే భార్యని కాబట్టి టైం అడ్జస్ట్మెంట్ కోసం, మేం తెచ్చే జీతం కోసం మీరు ముసుగేసుకుంటున్నారు తప్పితే 6 నెలలు లీవ్ పెడుతున్నాననగానే మీరు ఉల్లిగడ్డలు తరగడం ఆగిపోయి పావుగంటైంది. 36,000 జీతం రాదని తెలిసాక మీ నిజరూపమేంటో తెలుస్తోంది, రజని ఆవేశంగా అంది. ఆ మాటకి రజని చెంప చెల్లుమంది.
ఆ దెబ్బకి మమ్మీ డాడీల గొడవని భయంగా చూస్తున్న ఇద్దరు పిల్లల్లో చప్పున కన్నీళ్ళొచ్చాయి. డాడీ కోపానికి భయమేసినా అమ్మ ఏడుస్తుంటే బేలగా చూస్తుండిపోయారు. ఈ ఇంటికేదో దరిద్రం పడుతోంది, లేకుంటే ఇలాంటి ముదనష్టపు ఆలోచనలు రావడమేంటి? వారం 10 రోజులైనా కాదు, ఏకంగా 6 నెలలు. సర్వీసులో కూడా బ్రేక్ వస్తుందన్న ఇంగిత జ్ఞానం లేదు. ప్రభాకర్ రజనిని తిడుతూనే డ్రెస్ మార్చుకొని స్కూటర్ మీద ఆఫీస్కెళ్ళిపోయాడు. ఇంతలో స్కూల్ ఆటో రావడంతో పిల్లలిద్దరినీ పంపించేసింది రజని. పిల్లలిద్దరిలోనూ ఒకటే ఆలోచన, ఈరోజు స్కూల్ లేకుంటే బావుండేది, అమ్మని ఓదార్చేవాళ్లం అని వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక ఆటోలో వెళ్ళిపోయారు. రజని మొహం కడుక్కుంది. గుండె బరువుగా మారింది. ఎవరికీ ఏమీ చెప్పుకోలేని స్థితి. ఆఫీస్కు వెళ్లాలనిపించలేదు. కానీ అనవసరంగా ఒక్కరోజు క్యాజువల్ లీవ్ వేస్ట్ చేశానని ప్రభాకర్ వచ్చాక కేకలు వేస్తాడన్న భయానికి భారంగా ఆఫీస్కు తయారైంది. ఇంటికి తాళం వేస్తూ హ్యాండ్ బ్యాగ్ చూసుకుంది. రాను పోను బస్ ఛార్జీలకు గాను 15 రూపాయలకు మించి హ్యాండ్ బ్యాగ్లో వేసుకోనివ్వడు. రజనికి నిర్వేదంతో కూడిన నవ్వొచ్చింది. నిజంగా ప్రభుత్వం మెటర్నిటీ లీవ్ మీద 4 నెలలు జీతం ఇవ్వకపోతే అసలు గర్భం కూడా రాకుండా చేసేవాళ్లేమో. థ్యాంక్ గాడ్ అనుకొని బస్టాండ్కి గబగబా బయలుదేరింది. నిండు గర్భిణిలా వచ్చిన బస్సులోకి పద్మవ్యూహంలో చొరబడ్డట్టుగా అతి కష్టం మీద చొరబడింది. అరగంట లేటుకి ఆఫీసర్కి ఏం కారణం చెప్పాలా అని ఆలోచనలో పడింది. టికెట్ మేడం అని వినిపించడంతో చిల్లర డబ్బులు తీసిచ్చింది. మనుషుల మధ్య నలిగిపోతున్న ఆ లేడీ కండక్టర్ని చూడగానే మనసు చివుక్కుమంది. టికెట్ తీసుకున్నాక ఆమె పక్కన చోటుండడంతో కూర్చోండి మేడం అంటూ సీటిచ్చింది. తన ఎస్ఆర్ గబగబా నింపుకుంటూనే ఏ ఆఫీస్ మేడం అని అడిగింది. పంచాయతీరాజ్ అంది రజని క్లుప్తంగా. అదృష్టవంతులు, ఫ్యాన్ కింద కూసొని పనిచేసుకుంటారు తల తిప్పకుండానే నవ్వుతూ అంది. ఎలా ఉంది మీ జాబ్ అంది రజని క్యూరియాసిటీగా. ఆమె తల తిప్పి చూసింది. ఆ కళ్లల్లో కోటానుకోట్ల ప్రశ్నలు. మెరుపులా పాకిన సన్నటి ఎర్రజీర, దాన్ని కప్పేసిన కన్నీటి పొర. ఆర్థిక పరిస్థితులు లేదా మగాడి బలవంతం ఏదో ఒకటి ఈ ఉద్యోగం చేయిస్తాయి తప్ప కావాలని ఎవరూ ఇలాంటిది కోరుకోరు అనేసి వెళ్ళిపోయింది టికెట్ అనుకుంటూ. ఆర్థిక పరిస్థితులు లేదా మగాడి బలవంతం. మనసు మీద కొరడాతో కొట్టినట్లు గిలగిల్లాడింది. మరో 10 నిమిషాల్లో కొన్ని టికెట్లిచ్చి వచ్చి కూర్చుంది కండక్టర్. ఎస్ఆర్ నింపి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయింది. స్త్రీకి సహజ సిద్ధమైన సౌకుమార్యం, లాలిత్యం ఇప్పుడిప్పుడే దూరమవుతూ ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్న కరకుదనం. నిజం చెప్పండి, ఎలా ఉంది మీ ఉద్యోగం అంది రజని సీరియస్గా. మళ్ళీ ఆమె కళ్ళలోకి చూసింది. ఏ ఆత్మీయత అగుపడిందో కానీ కనుకొసల్లో దూకిన జలపాతాల నడుమ పెదాల మీద చిట్లిపోయిన ఆరుద్ర పురుగులాంటి నవ్వు. ప్రయాణమే జీవితమైపోయింది. ఎక్కేవాళ్లే దిగేవాళ్లే, ఎవరూ నావాళ్లు కాదు. గమ్యాలెన్నైనా ఏ గమ్యమూ నాది కాదు. ప్రతి ట్రిప్పు ఓ పద్మవ్యూహం. చిల్లర నాణేలతో గుండె గలగలా శబ్దం చేస్తుంది. కళ్లలోంచి చొంగ కార్చుకుంటూ ఎన్ని గొంగళి పురుగులు పాకిపోతాయి. ఉక్కపోతకు ఏ పాప ఏడ్చినా ఇంటి దగ్గర పిల్లలు గుర్తొచ్చి గుండె హాఫ్ టికెట్ అయి చిరిగిపోతుంది. ఉదయం రైట్తో మొదలై రాత్రి ఇంటికి లగేజీ టికెట్ అయి వెళ్తాను. కాళ్లని చుట్టేసిన పిల్లలతో కన్నీటి స్పీడ్ బ్రేకర్ అయి చిట్లిపోతాను. టికెట్ క్లిప్పుతో కొడితే నొక్కులు పడిన బస్సు టాపులా గుండె చిల్లులు పడుతుంది. కలం జలతారుని ఈ తోలు సంచిలో చెల్లని నోటులా కుక్కేసుకుని జీవితపు ఎస్ఆర్ నింపడానికి నేను సైతం లోహ విహంగాన్నవుతున్నాను. నిండి ఉన్న డీజిల్ ట్యాంకులా నా గుండె నిండా ఎన్ని లీటర్ల కన్నీళ్లుంటేనేం? మొగుడి దోసిలి నిండా మొదటి తారీఖున జీతం దారపోయాల్సిందే. ఆమె మాట్లాడిందో ఆమె కన్నీళ్లు మాట్లాడాయో అర్థం కాలేదు. కానీ రజని స్టేజి రావడంతో ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కి బస్సు దిగింది. పరుగులాంటి నడకతో ఆఫీస్ వైపు నడిచింది. ఎందుకో చప్పున పిల్లలు గుర్తుకొచ్చారు. తొందరలో బంటికి కర్రీ బాక్స్ పెట్టడం మర్చిపోయినట్టు గుర్తొచ్చింది. మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా తల్లడిల్లిపోయింది. ఆ రోజు ఆఫీస్లో ఏవో ఇంటర్వ్యూలు ఉన్నట్లున్నాయి. మగాళ్లతో సమానంగా ఆడవాళ్లు కనిపించారు. ఉన్న 3 ఉద్యోగాలకి గాను ఎంత కాదన్నా 70 మందిని ఇంటర్వ్యూకు పిలిచుంటారు. వాళ్ళని దాటుకుంటూ రజని తన గదిలోకి వెళ్ళబోతుంటే
మీరు ఇదే ఆఫీసా అని వినిపించింది. సంధ్య, పక్కింటమ్మాయి. రజని ఆశ్చర్యపోయి, వాట్, నువ్వు ఇంటర్వ్యూకొచ్చావా? అదేంటి, హౌస్ వైఫ్గా హాయిగా ఉన్నదానివి, అందులోనూ మీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కదా అంది. సంధ్య నిట్టూర్చింది. డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి 7 ఏళ్ళయింది. మా వారి బలవంతం మీద డిగ్రీ చేశాను. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో డిప్లొమా చేయించారు. ఉద్యోగం చేయాలని పెద్దగా నాకు లేదు, కానీ మా ఆయనేమో నీకేం ఇబ్బంది, నేనే ఆఫీస్ దగ్గర దింపేసి మళ్ళీ తీసుకొస్తా కదా, వంటింటి పని కూడా సగం షేర్ చేసుకుంటాననడంతో తప్పదని ట్రై చేస్తున్నాను. రజని నిర్ఘాంతపోయింది. సంధ్య ఇంట్లో సైతం ఉద్యోగాలకు సంబంధించిన ఘర్షణ జరుగుతోందా? ఆదర్శాల ముసుగేసుకొని ఆడదాన్ని బయటకు పంపిస్తూనే మగాడు చాలా తెలివిగా దోచుకుంటున్నాడా? మరి ఏ ఉద్యోగస్తురాల్ని కదిలించినా తనకు ఆర్థిక స్వాతంత్ర్యం పూర్తిగా ఉన్నట్టు, తన జీతాన్ని తాను స్వేచ్ఛగా ఖర్చు చేసుకుంటున్నట్టు ఎవరూ చెప్పట్లేదేం? ఆర్థిక స్వాతంత్ర్యం లేని ఈ ఉద్యోగాలు ఎవరికోసం చేస్తున్నట్టు? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని చూసి సంధ్య భర్తల్లాంటి వాళ్ళు ఆర్థికంగా తామేదో వెనుకబడిపోతున్నామని భయపడి ఇలా బలవంతంగా ఉద్యోగాలు చేయించడం ఎందుకీ సంఘర్షణ? ఏమిటి జీవితాలు? 3 పోస్టులే ఉన్నాయట కదండి, ఈసారి జాబ్ రాకపోతే మా ఆయన ఇంకా తిడతారు అంది సంధ్య. ఆ అమ్మాయి కళ్ళల్లో భయం, బెరుకు. రజని తేరుకొని, ఇంటర్వ్యూలో భయపడకుండా జవాబులివ్వు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి కదిలింది. ఆఫీసర్ ఇంకా రాకపోవడంతో కబుర్లు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే కొత్త ఆఫీసర్ వస్తున్నారట, లేడీ బాస్ అని తెలియడంతో రజనిలో కూడా కుతూహలం చోటు చేసుకుంది. కానీ ఆ వెంటనే చెవిని చేరిన మరో గుసగుస. ఆమె ఏడాది కింద భర్త నుంచి విడాకులు తీసుకుందట. రజనికి మరోసారి గుండెని గోనె సంచిలో కట్టిపడేసి మురిక్కాల్వలో విసిరేసినట్లయింది. స్తబ్దుగా ఉండిపోయిందల్లా రత్నమాల అటెండర్తో గొడవ పెట్టుకోవడంతో ఈ లోకంలోకొచ్చింది. రత్నమాల ఆఫీసులో చిట్టి నడుపుతుంది. 3% చొప్పున వడ్డీలకిస్తుంది. జీతాల రోజున ముక్కుపిండి వసూలు చేస్తుంది. రత్నమాలని చూస్తే రజనికి ఎప్పుడూ ఆశ్చర్యమే. సంపాదించాలి అనే తపన సహజంగా ఆడవాళ్ళలో తక్కువ ఉంటుంది, కానీ రత్నమాల అందుకు భిన్నం. లంచ్ అవర్లో ఆఫీస్ క్యాంటీన్లో రజని అదే విషయాన్ని రత్నమాలతో నవ్వుతూ కదిపింది. ఏం చేయనమ్మా, నా మొగుడికి ఏ ఉద్యోగమూ లేదు, తెచ్చే జీతం చాలదని మొదట్లో ఓవర్ టైంలు చేయమని ఒత్తిడి చేసేవాడు. ఓటీలు చేసి ఇంటికెళ్ళేసరికి రాత్రి 9 అయ్యేది. పిల్లలకి అన్నాలు తినిపించి తనే నిద్రపుచ్చేవాడు. నేను చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తాడనుకో. పిల్లల కోసం ఓవర్ టైంలు చేయడం మానేసి ఇదిగో ఇలా వడ్డీలకు ఇవ్వడం నేర్చుకున్నానమ్మా అంది. మొత్తానికి ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం గొప్ప సామాజిక మార్పు అంటారు, కానీ నాకు ఇంకేదో కనబడుతోంది అంది రజని సాలోచనగా. మగాడు మారలేదమ్మా, ఆడదానికి ఉద్యోగావకాశాలు పెరగడంతో మారినట్లు నటిస్తున్నాడు. మనం ఉద్యోగాలు చేయడం అనే గొప్ప సామాజిక మార్పు వెనుక ఒక నిశ్శబ్ద దోపిడీ సాగుతోంది అంది రత్నమాల. ఆ మాటతో రజనికి ఉదయం ప్రభాకర్తో జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది. మరి ఇప్పటితరం మగాళ్ళలో కనిపించే మార్పు అంటూ ఆగిపోయింది రజని. ఆ మార్పు మర్రిచెట్టు నీడ కాదమ్మా, పడగ నీడ. మగాడిలో ఇప్పుడు కనిపిస్తున్న సహానుభూతి తెచ్చిపెట్టుకున్నదే కానీ శాశ్వతం కాదు. గృహిణికుండే సర్దుబాటు ఉద్యోగిని కోల్పోతుంది. జీతానికి తప్ప వ్యక్తిత్వానికి విలువనివ్వకపోవడం వల్ల కల్లోల సంద్రమైపోతుంది. ఆ సంఘర్షణలోంచే మగాడే దిక్కనుకునే కన్నా విడాకులే ఉత్తమమనుకునే ధోరణి మన దేశంలో కూడా చొచ్చుకొస్తోంది. ఒకప్పుడు భర్త క్రూరంగా ప్రవర్తించడమే విడాకులకు ప్రధాన కారణంగా కనిపించేది. కానీ ఇప్పుడు భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి ఆశించిన మద్దతు లభించకపోతేనే విడాకులు. రత్నమాల మాటల్లో వేదనాభరితమైన జీర. ఎందుకిలా జరుగుతోంది? అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న గొంగళి పురుగు దశ ఇది అంది టిఫిన్ బాక్స్లోనే చేయి కడుగుతూ. రజని కూడా చేయి కడుక్కుంది. అదేంటమ్మా అన్నం వదిలేశావు అడిగింది రత్నమాల. ఎందుకో తినాలనిపించట్లేదు, మూడ్ బాగాలేదు అంది అన్యమనస్కంగా. పోనీ ఐస్ క్రీం తింటావా అని క్యాంటీన్ స్వీపర్ని పిలిచి 2 వెనుజులా చెప్పింది. రత్నమాల ఫ్రీగా డబ్బు ఖర్చు చేస్తుంది. అదే అర్థం కాక, అదేంటి మీ ఆయనకు లెక్కలు చెప్పేటప్పుడు ఇలా ఐస్ క్రీంలు తిన్నామంటే ఊరుకుంటాడా
అంది సంశయంగా. అలాంటివి మగాళ్ళు సహిస్తారా? అయినా ఏదో చెప్పాలి. జీతాన్ని సొంతంగా ఖర్చు పెట్టుకొని మిగిలింది తీసుకెళ్ళి ఇదే మిగిలింది మొగుడా అని చెప్పే ధైర్యం ఇంకా రాలేదమ్మా. నువ్వు తట్టుకుంటానంటే ఓ భయంకరమైన నిజం చెప్తాను. క్యాంటీన్ స్వీపర్ రత్తాలు తెలుసు గదా, దానికొచ్చే జీతం 2000. దాని మొగుడు పెద్ద తాగుబోతు. ఇది ఓ రోజు జీతం పడ్డాక మనసు ఆపుకోలేక ఇదే క్యాంటీన్లో బిర్యానీ తిని థమ్సప్ తాగి ఓ చీరె కొనుక్కొని 1200 తీసుకెళ్లి మొగుడి చేతిలో పోస్తే 800 ఏం చేశావ్ అని చావు దెబ్బలు కొట్టాడు. ఆ 800 ఎలా సంపాదించిందో నీకిప్పటికే అర్థమై ఉండాలి అంది క్యాంటీన్ ఓనర్ వైపోసారి చూసి. రత్తాలు అప్పుడే 2 ఐస్ క్రీం కప్పులు తెచ్చిపెట్టి వెళ్ళింది. ఇద్దరూ ఐస్ క్రీం తిన్నారు. రజనీకి తలనొప్పి మొదలైనా తెలియలేదు. దానికి కారణం మనసు ఇంకా నొప్పిగా ఉండడమే. రజని ఆఫీస్ వదిలి బస్టాప్కి రాగానే బస్సు వెళ్ళిపోయింది. అరగంట నిల్చోవాలి తప్పదు అనుకునే సమయంలో కైనెటిక్ హోండా మీద వేగంగా వెళ్ళిపోతున్నదల్లా ఓ జీన్ ప్యాంట్ అమ్మాయి రివ్వున తిరిగొచ్చి, ఆంటీ వస్తారా అంది. ఆమె క్షమజ. రజని హమ్మయ్య అనుకుంటూ క్షమజ వెనకాల కూర్చుంది. క్షమజ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఈ మధ్యే పెళ్ళైనా ఎన్నడూ చీరెలో కనిపించలేదు. క్షమజ డ్రైవింగ్కి రజని భయపడుతూ, క్షమజ అంత రష్గా డ్రైవింగ్ చేస్తావేంటి అంది. తప్పదాంటీ, 3ంటికే వస్తానని రాకేష్కి ఫోన్ చేశాను. 6 దాటింది అంది నవ్వుతూ. 3 గంటలు వెయిట్ చేసినందుకు మీ వారు ఏమీ అనరా అడిగింది రజని. ఎందుకంటారు? అంటే నే ఊరుకుంటానా? చీరేస్తా అంది క్షమజ. చెలాకి దానివే. అది కాదా ఆంటీ, స్త్రీ సంపాదనా పరురాలైనప్పటి నుంచి మగాడి కరుకుదనం ఆడదానికి, ఆడదాని సున్నితత్వం మగాడికి చాప కింద నీరులా డైవర్ట్ అవుతోంది. అలా మహిళా ఆధిక్యత పెరిగి పెరిగి మగవాడు బాధితుడుగా మారటమే భవిష్యత్తులో కనిపించే ఒక విషాదకర పరిణామం అని గలగలా నవ్వేసి వీధి మలుపులో దింపేసి వెళ్ళిపోయింది. క్షమజ ఆ మాటలు తేలిగ్గా అనేసి వెళ్ళిపోయినా రజనిని తేనెతుట్టెలా చుట్టుముట్టాయి. రజనీగారు, ఏ లోకంలో ఉన్నారు అని రెట్టించిన మాట వినిపించడంతో ఈ లోకంలో పడింది రజని. ఎదురుగా మంజుల. మా బాబు బర్త్డే, లోపలికి రండి, కేక్ తిని వెళ్దురుగాని అని పిలిచింది. మంజుల హౌస్ వైఫ్. ఎప్పుడూ ఏ కష్టమూ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంటుంది. రజని లోపలికి నడిచింది. 10 మంది పిల్లలు తప్ప పెద్దవాళ్ళెవరూ లేరు. వాళ్ల బాబు కేక్ కట్ చేశాడు. రజనికి మంజుల కాఫీ కలిపి ఇస్తుంటే, మీ ఆయన జీతమెంత అడిగింది రజని. 5000 వరకు ఉంటుంది అంది మంజుల. వాట్, సరిపోతుందా? ఎందుకంటే నువ్వు జాబ్ చేయవుగా. ఎందుకు సరిపోదండి? తృప్తి పడే గుణం ఉండాలి. మేమింకా 1000 రూపాయలు చిట్టి కూడా కడతాం. రజనికి ఆశ్చర్యమేసింది. మంజుల చెప్తూ, నాకు మా వారికి ఉన్నదాంట్లో సంతృప్తి పడే అలవాటుంది. నేను ఉద్యోగం చేయడం ఆయనకు పెద్దగా ఇష్టముండదు. పిల్లల్ని నేను స్వయంగా స్కూల్కి పంపడం, తీసుకురావడం, మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్లి తినిపించడం, ఆయన ఆఫీసు నుంచి రాగానే కాఫీ కలిపివ్వడం, ఇలాంటి పనులే మా వారికి ఇష్టం అంది నవ్వేస్తూ. ఆర్థికంగా అంటూ రజని ఏదో అనబోయింది. ఒకరికొకరం భరోసా అనే బంధాన్ని ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో తృప్తి అనేది దూరమవుతుంది. సంతృప్తిగా లేని జీవితాల్లో ఏం సాధిస్తేనేం, ఎంత సంపాదిస్తేనేం అనేది మా పాలసీ. అఫ్కోర్స్ చాలామంది ఉద్యోగినులకు హౌస్ వైఫ్లంటే కొంచెం చులకనా భావం ఉండొచ్చు. ఇంట్లో పనిచేయడం అంటే పని మనుషులుగా మారటమేనని వాళ్ళ ఉద్దేశం. కానీ నా ఇంటి పని నేను చేసుకుంటూ నేను పని మనిషినా అని ఫీలవడం అంటే మానసికంగా కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటున్నట్టే. సంసారం అన్నాక మానసిక బంధం ఉండాలి అంది మంజుల. మంజుల మాటల్లోనూ నిలువెత్తు నిజం కనిపించింది రజనికి. అదే ఆలోచిస్తూ రజని ఇల్లు చేరింది. అప్పటికే ప్రభాకర్ పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి నైట్ డ్రెస్లు వేశాడు. రజని ముభావంగా వంట పనిలో మునిగిపోయింది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతున్నప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చింది ఎదురింటమ్మాయి ప్రత్యూష. నేను ఎంసీఏ పాస్ అయ్యానాంటీ అంది. స్వీట్స్ తీసుకుంటూ ప్రభాకర్ అడిగాడు, ఏదైనా జాబ్లో జాయిన్ అవుతున్నావా అని. ఆ ప్రశ్నకి ఆ అమ్మాయిలో కలవరం, కోపం ఒకేసారి కనిపించాయి. లేదంకుల్, నేను హౌస్ వైఫ్గా సెటిల్ అవుదామనుకుంటున్నాను అంది దృఢంగా. అదేంటి, ఇంత చదువు చదివి? ప్రభాకర్ ఆశ్చర్యపోయాడు.
రజనీ కూడా. అవునంకుల్, కట్నం కావాలి అనే మొగుడొస్తే ఉద్యోగం చేయను, ఉద్యోగమే చేయాలి అనే మొగుడొస్తే అసలు కట్నమే ఇవ్వను. అలాంటివాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. కానీ ఇటు కట్నం అటు ఉద్యోగం చేసే ఆడదే కావాలి అనే మగాణ్ణి పెళ్లి చూపుల పేరుతోనైనా మా ఇంటి గడప తొక్కనివ్వను. ఆలోచిస్తే ఆచరిస్తే ఏళ్ల తరబడి అసలే పరిష్కారం కాని వరకట్న సమస్యని కొంతైనా బద్దలు కొట్టే అవకాశం ఇప్పుడు ఇలా వస్తోంది అనేసి విసవిసా వెళ్ళిపోయింది. ప్రభాకర్ కంగుతిన్నాడు. ప్రత్యూష వెళ్ళిపోతుంటే రజని చప్పట్లు చరిచింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.